Hello everyone, I'm Divya, your math facilitator. So I'm here to give you a very important update on Telangana Residential Educational Institutions Entrance Examination. Okay, TSRJC. ఈ టీఎస్ఆర్జేసీ చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో కూడా మెసేజెస్ లో కూడా మేడం టీఎస్ఆర్జేసీ కోచింగ్ ఇవ్వండి అని. సో నేను ఇక్కడ మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ ఇస్తాను సిలబస్ ఏంటి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లాస్ట్ డేట్ for application is extended 19th June వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది. సో ఇఫ్ there is any student who have missed applying it, and if you want to apply it, you can apply right now also. Okay, and in complete information మీకు ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, అసలు టీఎస్ఆర్జేసీ అంటే ఏంటి అంటే రెసిడెన్షియల్ స్కూల్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 35 రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో, జూనియర్ కాలేజెస్ ఇంటర్మీడియట్ కోసం. సో అందులో అడ్మిషన్స్ కోసం మీకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఆ ఎంట్రన్స్ టెస్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది, రైట్. సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూడండి, బాయ్స్వి 15, గర్ల్స్వి 20, టోటల్ 35 కాలేజెస్ ఉన్నాయి, రైట్. అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ కింద నేను మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయని. అండ్ ఈ కాలేజెస్లో సైలెంట్ ఫీచర్స్ ఏంటి అసలు కాలేజెస్లో మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అంటే, they provide you residential mode education, that means hostel. Okay, and individual attention is given to each and every student, and loco parent system ఉంటుంది where lecturers they guide you as a loco parent, and the day starts with physical exercises, and the classes will commence from 5:30 a.m. and academic activities will continue till 10 p.m. in the night. So complete residential hostel కాబట్టి night 10 o'clock మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 o'clock వరకు మీకు ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ అకాడమిక్ యాక్టివిటీస్, ఇంపార్టెన్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇస్ ఆల్సో గివెన్, అండ్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవన్నీ ఇక్కడ చాలా జరుగుతాయి. అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ కాలేజెస్లో, రైట్. అండ్ ఫీజ్ వచ్చేసి there is free education. The college offers free education including boarding and lodging. There is no fees as such for all the selected candidates, and special care shall be taken for talented students studying in the hostel. So మీ టాలెంట్ బేసిస్ మీద మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్న దాని మీద స్పెషల్ కేర్ తీసుకుంటారంట. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి, రైట్, కాలేజెస్లో. అండ్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్, ఎంపీసీ గ్రూప్కి, బైపీసీ గ్రూప్, ఎంఈసీ గ్రూప్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి. This is the list. I will attach the entire PDF in the blog, so that మీరు ఇదంతా చూడొచ్చు. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేను బ్లాగ్లో ఇస్తాను మీకు, సో దట్ మళ్ళీ ఇంకేదైనా ఇంపార్టెంట్ డీటెయిల్ మీరు మిస్ అయినా కూడా బ్లాగ్లో మీరు చూసుకోవచ్చు, రైట్. అండ్ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దీస్ కాలేజెస్ చూస్తే, ఇంటర్ సెకండ్ ఇయర్లో 9 జూనియర్ కాలేజెస్లో 100% పాస్ పర్సంటేజ్ ఉంది. అండ్ 2489 స్టూడెంట్స్ అపియర్ అయితే సెకండ్ ఇయర్లో 2373 స్టూడెంట్స్ పాస్ అయ్యారు, అండ్ పాస్ పర్సంటేజెస్ 95, రైట్. అండ్ దీస్ ఆర్ ది అదర్ ట్రాక్ రికార్డ్స్. అండ్ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ కూడా వచ్చాయి ఇక్కడ చదివిన పిల్లలకి. ఎంపీసీ 4th, 5th ర్యాంక్, అండ్ 6th ర్యాంక్స్, 7th, 8th, సో ఇలా స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి ఎంపీసీ, బైపీసీ, రైట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రాక్ రికార్డ్ ఇది. ఓకే, సో యూ కెన్ గో త్రూ ఇట్. సో బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద కాలేజ్ అది. అండ్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, మీరు తెలంగాణలో చదివి ఉండాలి, అండ్ you should have passed your qualifying exam, that is 10th class exam in the first attempt only. ఆల్రెడీ అందరు ప్రమోట్ అయిపోయారు కాబట్టి దీనికి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి, రిజర్వేషన్స్ విల్ బి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నార్మల్ రిజర్వేషన్స్ ఎలా తీసుకుంటారు ఇక్కడ కూడా సేమ్ రిజర్వేషన్ రూల్స్ అప్లై. అండ్ ఓసీ క్యాండిడేట్కి అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం జీపీఏ 6 ఉండాలి. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాండిడేట్స్కి మినిమం జీపీఏ 5 ఉండాలి ఇన్ యువర్ 10th class examination. ఓకే, అండ్ జీపీఏ ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఇంగ్లీష్లో 4 జీపీఏ మినిమం అందరికీ ఉండాలి, రైట్. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కాదు, ఇప్పుడు పోస్ట్పోన్ అయిపోయింది, న్యూ డేట్ ఇంకా ఇవ్వలేదు మనకి, రైట్. ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ మనకి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్.
ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ఉంటుంది, బైలింగ్వల్ పాలిసెట్ లాగానే. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఎంపీసీ గ్రూప్ కావాలి మీకు అనుకుంటే మీరు ఏం ఎగ్జామ్ రాస్తారు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంటాయి మీ క్వశ్చన్ పేపర్ లో. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అటెంప్ట్ చేస్తారు మీరు. ఓకే, ఇంగ్లీష్ కి 50 మార్క్స్, మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్. ఒకవేళ మీరు బైపీసీ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ 50 మార్క్స్, బయాలజీ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్. ఇవి ఉంటాయి మీకు సబ్జెక్ట్స్. ఎంఈసీ గ్రూప్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ 50 మార్క్స్, సోషల్ 50 మార్క్స్, మ్యాథ్స్ 50 మార్క్స్. ఓకే, మీరు తీసుకోబోయే సబ్జెక్ట్స్ మీద మీకు టెస్ట్ ఉంటుంది. అండ్ ఈ టెస్ట్ ఏ లెవెల్లో ఉంటుంది, 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రం, ఈ 3 ఇంగ్లీష్లు మాత్రం జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ టీఎస్ ఆర్జేసీ సెట్ విల్ బి బేస్డ్ ఆన్ 10th స్టాండర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ సిలబస్ అండ్ ఇంగ్లీష్ విల్ బి జనరల్ ఇంగ్లీష్. అంటే ఈ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రం 10th క్లాస్ లెవెల్లో మీరు చదవాల్సి ఉంటుంది. సేమ్ లైక్ పాలిసెట్. పాలిసెట్ కూడా సేమ్ సిలబస్, ఇంచుమించు సేమ్, రైట్? ఇంచుమించు సేమ్ గా సిలబస్ కంప్లీట్ గా సేమ్, కంప్లీట్ గా మీకు 10th క్లాస్ సిలబస్ పాలిసెట్ కి కూడా. ఇక్కడ కూడా సేమ్ 10th క్లాస్ సిలబస్. అర్థమవుతుందా? కాకపోతే అక్కడ మ్యాథ్స్ 60 మార్క్స్ ఉంది, అవునా? అక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే అవుతున్నాయి కానీ syllabus same. Okay, so if you are a student who is preparing for polyset as well as if you are preparing for these residential junior colleges entrance examination, syllabus same. మీరు 4-5 బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. ఒకటే బుక్, ఒకటే కోచింగ్, మీకు ఈ 2 ఎగ్జామ్ లో ఏది అయినా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, డిఫరెంట్ బుక్స్ అవసరం లేదు. ఓకే, మార్కెట్ లో మెటీరియల్స్ ఉన్నాయి, ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ రెండు కొనాల్సిన అవసరం లేదు, రెండిటికి సేమ్ మెటీరియల్ సరిపోతుంది. ఓకే, అండ్ సేమ్ కోచింగ్ కూడా సరిపోతుంది. కోచింగ్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మనం పాలిసెట్ కోచింగ్ ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ చేశాం కదా, చాలా మంది అడుగుతున్నారు ఆర్జేసీ కూడా కోచింగ్ స్టార్ట్ చేయండి. సపరేట్ కోచింగ్ అవసరం లేదు. ఎందుకు అంటే సిలబస్ సేమ్, సిలబస్ ఇస్ సేమ్. మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ అవుతాయి అంతే, కానీ సిలబస్ ఇస్ కంప్లీట్లీ సేమ్ కదా. సో సిలబస్ సేమ్ అయినప్పుడు క్వశ్చన్ పేపర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ద సేమ్. ఓకే, రెండింటికి సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ మ్యాథ్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి పాలిసెట్ లో, ఇక్కడ మీకు ఎన్ని ఉంటాయి, 50 ఉంటాయి అంతే. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ అవుతున్నాయి కానీ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, ద మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ద సేమ్. సో మీరు ఒక్కదానికి ప్రిపేర్ అయితే మీరు 2 రాయొచ్చు, అండ్ ఇన్ఫాక్ట్ 2 కాదు 3 రాయొచ్చు. మూడోది ఏంటి, IIIT ఎంట్రన్స్. ఓకే, ఒకసారి మళ్ళీ ఇది చెప్తాను చూడండి. ఏపీ పాలిసెట్, టిఎస్ పాలిసెట్ విల్ బి సేమ్, సిలబస్ విల్ బి సేమ్. అండ్ టిఎస్ ఆర్జేసీ, ఏపీ ఆర్జేసీ సేమ్. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కి ఎలా అయితే ఎంట్రన్స్ ఉందో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది కూడా సిలబస్ సేమ్, రైట్? సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, మీరు టిఎస్ ఆర్జేసీ అయినా, ఏపీ ఆర్జేసీ అయినా, ఏపీ పాలిసెట్ అయినా, టిఎస్ పాలిసెట్ అయినా, IIIT అయినా, IIIT నూజివీడు కూడా ఎంట్రన్స్ ఉంది. సో IIIT అయినా సరే మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఏదైనా ఇవ్వచ్చు, బికాస్ సిలబస్ ఇస్ సేమ్. ఓకే, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ద సేమ్. ఇప్పుడు మనము నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఛానల్లో మీకు దీని నుంచి ఏం ప్రొవైడ్ చేస్తాను చెప్తాను, ఇప్పుడు వినండి. సో ఛానల్లో మీకు ఏమొస్తాయి అంటే ఆల్రెడీ మనం పాలిసెట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, సో ఆ స్టార్ట్ చేసిన సిరీస్ లోనే నేను మీకు టీఎస్ఆర్జేసీ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అదే సేమే ఉంది అని. సో మీరు పాలిసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే టీఎస్ఆర్జేసీ కూడా అప్లై చేయొచ్చు, టీఎస్ఆర్జేసీ ప్రిపేర్ అవుతున్నా అంటే పాలిసెట్ కూడా అప్లై చేయొచ్చు. రెండింటికి సిలబస్ సేమ్, సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు, సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఒక కోచింగ్, ఇప్పుడు నేను మీకు ఛానల్లో ఆల్రెడీ పాలిసెట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా, సో పాలిసెట్ సిరీస్లోనే IIIT ఎంట్రన్స్ పిల్లలు కోచింగ్ తీసుకోవచ్చు, పాలిసెట్ పిల్లలు తీసుకోవచ్చు, అండ్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ టిఎస్ ఆర్జేసీ పిల్లలు కూడా, ఏపీ ఆర్జేసీ పిల్లలు కూడా కోచింగ్ సేమ్ సిరీస్లో తీసుకోవచ్చు. ద మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి సేమ్. అండ్ మీరు కోచింగ్ స్ట్రక్చర్డ్గా కావాలి, సిరీస్ స్ట్రక్చర్డ్గా కావాలి అని అడిగారు కదా, సో ఇవాళ నుంచి ఐ ప్రామిస్డ్ స్ట్రక్చర్డ్గా ఒక సిరీస్ వస్తుంది అని. సో ఇవాళ రేపు రియల్ నెంబర్సే చదువుతాం మనం. ఓకే, అండ్ రియల్ నెంబర్స్ చెప్పేటప్పుడు నేను మీకు అందులో పాలిసెట్, ఏపీ పాలిసెట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, టిఎస్ పాలిసెట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, టిఎస్ ఆర్జేసీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, ఏపీ ఆర్జేసీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, మీకు క్లియర్గా నేను అక్కడ ఇయర్తో సహా మెన్షన్ చేస్తా. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది, అచ్చా సేమ్ సిలబస్ మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఈ క్వశ్చన్ చేయగలిగితే
నేను ఆ క్వశ్చన్ కూడా చేయగలుగుతాను అన్న ధైర్యం కూడా మీకు వస్తుంది, రైట్? సో ప్రూఫ్తో సహా మీకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది పిల్లలు అడుగుతున్నారు మ్యామ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్తున్నారు సిలబస్ అని. బెటర్ మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వినకండి, ఓకే? సో నేను మీకు ఇక్కడ మన ఛానల్లో అఫీషియల్ వెబ్సైట్ చూపించి మళ్ళీ చెప్తున్నా, ఓకే? దిస్ ఇస్ ద అఫీషియల్ సిలబస్ గివెన్ బై ద గవర్నమెంట్. సో అఫీషియల్ సిలబసే ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ సిలబస్ బట్టే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంది, కానీ ఎక్కడ ఎవరైనా చెప్పారు అన్న దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయదు. సో మీరు అఫీషియల్గా నేను ఆథెంటిక్ సిలబస్ ఇస్తున్నా, ఆథెంటిక్ డేట్స్ ఇస్తున్నా, మీకు చూపిస్తున్నా ఇక్కడ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఏం రిలీజ్ చేస్తుంది అని. సో దెర్ ఇస్ నథింగ్, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. మీకు డౌట్ ఉంటే మీరు అఫీషియల్ సిలబస్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఆ లింక్స్ కూడా నేను మీకు బ్లాగ్లో ఇస్తున్నా, రైట్? సో కన్ఫ్యూజన్కి అసలు అవసరమే లేదు. అన్ని 100 చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా అఫీషియల్ ఫాలో అవ్వండి, యూ విల్ డూ బెటర్, ఓకే? టైం వేస్ట్ అవ్వదు, మీకు కూడా ఆ టైం ప్రిపరేషన్లో స్పెండ్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ ఈ కాలేజెస్ అనేవి ఎవరైతే ఫీజు కట్టలేరో వాళ్ళకి బెస్ట్ ఉంటాయి, ఓకే? అండ్ ఎవరైతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి కాలేజెస్ బెస్ట్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు మిస్ అయితే అప్లై చేయడం, ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ డేట్ 19 జూన్ వరకు ఉంది. సో డెఫినెట్గా అప్లై చేయండి, రైట్? అండ్ చలో దెన్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. మనకు తెలియదు ఎవరెవరు అప్లై చేద్దాం అనుకున్నారు, మిస్ అయ్యాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో డేట్ కూడా ఎక్స్టెండ్ అయింది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్, లెట్ ఎవ్రీ వన్ నో దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, బికాస్ ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తాను, ఓకే? సో డూ మెన్షన్ ఇన్ ద కామెంట్స్ and do like, subscribe to the channel, and I'll see you all in the next video. Bye bye, take care.